శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం మహాసరస్వత్యై నమో నమః. ఆది ఆస్థాలను చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నాకు తరచూ ఫోన్ చేస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 ఏప్రిల్ నుండి 30th ఏప్రిల్ 2026 వరకు కూడా 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర గ్రహాలు ఏ భావాలు ఉన్నాయి, అంటే ఏ రాశుల్లో ఉన్నాయి తెలుసుకుందామండి. మేషరాశిలో రవి, బుధ. రవి అంటే ఎగ్జాల్టేషన్ ఉంటాడండి. ఆయన 3 degrees దగ్గర పరమోచ్చలో ఉంటాడు. 14వ తారీఖున మాత్రమే మేషరాశిలోకి వచ్చాడు. ఉచ్చస్థితి రవి. శుక్రుడు కూడా ఉన్నాడు. అంటే రవి శుక్రుడు, బుధుడు 30th నుంచి ఆయన వచ్చేస్తాడు మేషరాశిలోకి. వృషభ రాశిలో శుక్రుడు 19th నుంచి మారుతున్నాడండి. వృషభ రాశిలో 19th నుంచి ఉంటాడు. గురుడు మిథున రాశిలోను, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో కుజ, బుధ, రాహువులు, మీనరాశిలో బుధుడు కూడా 11th నుంచి మీనరాశిలోకి వచ్చేస్తున్నాడు. రవి శని కుజ బుధులు, రవి శని కుజ బుధులు మీనరాశిలో ఉంటారు. సరే, ఇదొకటండి. ఇంకోటి ఏంటంటే రాహుకేతుల మధ్యలోనే ప్లానెట్స్ అన్నీ ఉండిపోయాయి ఎక్సెప్ట్ చంద్రుడు. దీన్ని కాలసర్ప దోషము అంటాం. ఈ కాలసర్ప దోషం అనేది ఇండివిజువల్ పర్సన్స్ మీద, జాతకాల మీద కొద్దిగా ప్రభావం తక్కువగా ఉంటుంది. దేశ రాజకీయ నాయకుల మీద, దేశాల మీద, రాష్ట్రాల మీద ఈ రాహుకేతుల ప్రభావము కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. దీన్ని సవ్యకాల సర్పదోషము అంటాం. ఎందుకంటే రాహు దగ్గర నుండి కేతువు వరకు కూడా గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి. సో సవ్యకాల సర్పదోషం. సరే, పక్కన పెడదామండి. దానికి ఏం రెమెడీస్ చేసుకోవాలో అన్నీ మనం చెప్పుకుందాము. వృశ్చిక రాశి వారికి ఈ ఏప్రిల్ నెల మొత్తం కూడా బాగుందండి. ధనం విషయంలోనూ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. ఫుడ్ విషయంలో కూడా ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వరు. కుటుంబ పరిస్థితులు కూడా చాలా బాగుంటాయి. ఆర్థికంగా నిలదొక్కుంటారు. కుటుంబంలో వృద్ధి ఉంటుంది. మంచి పేరు ఉంటుంది. మీకు విద్య బాగా వస్తుందంటే సందేహం లేదు. హార్స్ రైడింగ్ కూడా నేర్చుకుంటారు మీరు. గుర్ర పందాలు కాదు, గుర్రాలు నేర్చుకుంటారంటే గుర్రాల మీద హార్స్ రైడింగ్. మనం తీర్థయాత్రలు వెళ్ళినప్పుడు గుర్రాల మీద ప్రయాణం చేస్తూ ఉంటాము, సముద్ర పొడి దగ్గర. ఇలాగా గుర్రాలంటే ఎందుకో ఇష్టపడుతుంటారు మీరు. అది చిన్న పాయింటే. సో ఏదైనా ఫైనాన్స్ రంగంలో బాగా రాణిస్తారు. 4th భావంలో రాహు ఒక్కడే ఉన్నాడు. కుజబుధులు మారిపోతారు. చదువులో ఆటంకాలు ఏర్పడుతుంటాయి. కానీ బంగారు ఆభరణాలు ఇస్తాడు, ఫారిన్ కంట్రీస్ తీసుకెళ్తాడు. అంటే కొద్దిగా కష్టాలతో కూడుకున్న ఫారిన్ కంట్రీస్ అంటాం మనం. రాహు వలన చిన్న ఇబ్బందులు కలిగిస్తుంటాడు. అమ్మగారికి, తల్లిగారికి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. అంతేకాకుండా రైతులు కూడా అద్భుత ఫలితాలు ఏమి ఉండవు. ఇప్పుడు మీకు శని కుజులు పంచమ స్థానంలో ఉన్నారు, తప్పే. అంటే జనరల్గా ఏం చెప్తామంటే మనం, సపోజ్ మీకు పిల్లలు పుట్టే టైంలో పిల్లలు పుట్టేటప్పుడు ఈ నెలలో చిల్డ్రన్ పుడుతున్నారు అనుకున్నప్పుడు మీకు సిజరిన్ ఆపరేషన్ జరిగి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. అది కూడా డాక్టర్ సలహాల మేరకే మీకు సిజరిన్ ఆపరేషన్ జరుగుతుంది. ఇది ఖచ్చితం, డౌటే లేదు అందులో. అంతేకాకుండా పంచమ స్థానంలో శని కుజులు ఉండడం వలన పిల్లలకి మీ సంతానం కూడా అంత మంచి ఫలితాలు ఏమి ఉండవండి. మీ పిల్లలు కూడా దెబ్బలు తగులుతూ ఉంటాయి. మీకు కూడా జలగండము ఉంటుంది. అలాగే ఎలక్ట్రిక్ షాక్స్ అంటాం కదా, ఎలక్ట్రిక్ వల్ల షాక్ కొడుతూ ఉంటాయి. అలాగే వాహనాల ప్రమాదం, ఇలాగా చిన్న ప్రమాదాలు బాగా ఉండడానికి అవకాశం ఉంది. పంచమ స్థానంలో శని వల్ల టెన్షన్స్ పడుతుంటారు, ఎక్కువగా టెన్షన్స్ పడుతుంటారు, దెబ్బలు తగులుతుంటాయి. పాదాలకు కూడా దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ రవి బుధులు పంచమ స్థానంలో ఉండడం వల్ల సంతానానికి కూడా బాగుంటుందని చెప్తుంటాం. ఏదైనా 6వ భావంలో శుక్రుడు మంచివాడు కాదు, 18వ తారీఖు వరకే. కానీ రవి మంచి బ్రహ్మాండ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. మీకు దశమాధిపతి మీకు 6వ భావంలో చక్కగా రాజయోగాన్ని ఇస్తున్నాడు. అంటే మీరు రాజకీయ రంగంలో మీరు బాగా పొలిటికల్ అంటే పదవులు రావడం, పొలిటికల్ రంగంలో, లేకపోతే గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో బాగా రాణించడము,
ఇలా ఒకదాని తర్వాత ఒకటి మీకు రవి మంచి యోగాన్ని ఇవ్వడానికే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. శుక్రుడు కూడా 19వ తారీఖు మారుతాడండి. శుక్రుడు మంచివాడు కానే కాదు. ప్రబలమైనటువంటి పాపి అంటుంటాం. కేంద్రాధిపత్య పాపి ఎవడయ్యా అంటే మీ వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడే. 19th నుంచి ఉన్నాడు కాబట్టి, అంటే వివాహ వేడుకలో ఇబ్బంది కలిగించడము, భార్యాభర్తలకు ఇబ్బంది కలిగించడము, భార్యాభర్తలు దూరంగా చేయడము, చెడు స్నేహితులు, చెడు అలవాట్లు, చెడు చూపులు, చెడు ప్రవర్తన, ఇవన్నీ బ్యాడ్ ఇంపాక్ట్స్ ఉండడము జరిగి తీరుతుంది. జాగ్రత్తగా జరిగి తీరుతుందంటే అందరికీ కాదండి, అవకాశాలు ఉన్నాయని చెప్పడం. శుక్రుడు వలన కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంతే. అష్టమ స్థానంలో కూడా అందుకని అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలు. ఆ గురుడు ప్రభావం వలన సడన్ గెయిన్స్, మీ లా రిలేటెడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటే సక్సెస్, అదృష్టము ఇవన్నీ కలుగుతాయండి. భాగ్యాధిపతి కూడా చాలా బాగున్నాడు. విదేశాలు వెళ్ళడానికి, ఉన్నతమైన చదువుకోవడానికి అవకాశం ఉంది. తీర్థయాత్రలు చేస్తారు. అంతేకాకుండా మీ దశమ స్థానాన్ని కూడా కేతు ఉండడం వలన మీ ప్రొఫెషనల్గా థ్రిల్లింగ్ ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుంది. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగస్తులు కూడా అద్భుతమైన ఫలితాలు ఉండి తీరుతాయి. ముఖ్యంగా మీరు సన్మానాలు ఎక్కువ జరుగుతాయండి. తీర్థయాత్రలు చేస్తుంటారు, దైవ దర్శనాలు కూడా ఎక్కువ చేసుకుంటారు. దైవ దర్శనం చేసుకోవడం కోసం డబ్బులు బాగా ఖర్చు పెడుతుంటారు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి ఉంది. నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ మాట్లాడుతున్నానండి. ఆది ఆస్ట్రాలజీ అంటేనే ట్రస్ట్, నమ్మకం. మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ 3 ఉండాలండి. ఉంటే మనకి మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్న జాతకాల్లో ఖచ్చితంగా రెమెడీస్ మనం చేయొచ్చు. కరెక్ట్గా ప్రిడిక్షన్ కూడా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మీ వాస్తు సంబంధించిన విషయాల్లో కూడా మీకు ఏ మాత్రం ప్రాబ్లమ్స్ ఉన్నా తప్పకుండా నేను సలహాలు ఇస్తానండి. ఖచ్చితంగా బాగుంటుంది. ఇప్పుడు మనం రెమెడీస్ గురించి మాట్లాడుకుందామండి. 12 రాసుల వారికి కుజశనుల వల్లనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 30 సంవత్సరాలకు ఒకసారి కలిసేటువంటి శని కుజులు మీనరాశిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రమాదాన్ని సృష్టిస్తారు. దేశాల మధ్యలోను, రాష్ట్రాల మధ్యలోను, అలాగే రాజకీయ నాయకుల మధ్యలోను. ఇవి శని కుజుల యొక్క కాంబినేషన్. అంతేకాకుండా కాలసర్పదోషంలో కూడా ఉండిపోయాం మనం. ఫస్ట్ పాయింట్ కాలసర్పదోషంలో ఉండిపోవడము, శని కుజుల కాంబినేషన్ వల్ల అల్లకల్లోలం అవుతుంది చూసారా రాష్ట్రాలు, దేశాలు. ఇదే కారణం. ఎందుకంటే కాలసర్పదోషం, సవ్య కాలసర్పదోషము. మనం ఏం చేయాలి? ఏం లేదండి, రాహుకేతులకి పూజ చేయించుకోవడం కంపల్సరీయే. చేయించుకోవడం వల్ల అంటే మనకి మనం వెళ్తుంటాం కదండి, కాలసర్పదోషం కాళహస్తి వెళ్తుంటాం కదా, కాళహస్తిలో కానీ మన ఊళ్ళో కానీ రాహుకేతులకు పూజ చేయించుకోవడం వల్ల శనీశ్వరుడికి 7 వారాల పాటు, ఆ 12 రాశుల వాళ్ళు 7 వారాల పాటు తైలాభిషేకం ఖచ్చితంగా చేయించుకోవాల్సింది. అదొకటి ఇంపార్టెంట్. కుజుడు ప్రభావం కూడా తగ్గాలి, కుజుడు బలం కూడా పెరగాలి. కాబట్టి కుజుడు ప్రభావం ఉండాలంటే స్వామి వారికి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పొట్టలు కనిపిస్తుంది సార్, ఆ పొట్టలు కూడా ఉంటుంది, పావు పొట్టలు. వాటిలో నీళ్లు పోయడము, పాలు పోయడము, నీళ్లు గమ్ముకొని వచ్చింది, పాలు పోయడము. అలాగే గుడ్లు మాత్రం వేయకూడదండి. కళ్యాణాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయడము ఖచ్చితంగా చేయడం జరుగుతుందండి. మళ్ళీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణాలు చేయిస్తే ఈ ఫైర్ యాక్సిడెంట్స్, ఈ ప్రమాదాలు, అగ్ని వలన వచ్చే ప్రమాదాలు, వాహనాలు వచ్చే ప్రమాదాలు, నీటి వలన వచ్చే ప్రమాదాలు అన్ని తగ్గుముఖం పడతాయి. స్వామివారిని మల్లె పువ్వులతో పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంతేకాకుండా ఈశ్వరుణ్ణి, శివుడిని ఆయన మల్లె పూలతో పూజిస్తే త్వరగా పెళ్ళిళ్ళు అవుతాయి. అలాగే భార్యాభర్తలు కలిసి ఉంటారు. మారేడు దళాలతో పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. విష్ణువు దగ్గర అఖండ దీపారాధన, వెంకటేశ్వర దగ్గర అంటే ఆయన దగ్గర కదండి, ధ్వజస్తంభం దగ్గర ఎక్కడ చూసుకుని అఖండ దీపారాధన చేయడం వల్ల శనీశ్వరంలో వచ్చే దోషాలు తొలగి సర్వసుఖాలు కలుగుతాయి. ఆంజనేయ స్వామి వారు మాత్రం మర్చిపోకుండా మనం సర్వదా రక్షగా మనం కాపాడేవారు ఆ భగవంతుడు ఆంజనేయ స్వామి వారే. మీ అందరికీ పేరు పేరున మీ అందరికి కూడా సంపూర్ణంగా బాగుండాలని, మీ కోరుకున్న వాటిల్లో ఉత్తీర్ణత ఉండాలని, ఐశ్వర్యము, అదృష్టము తోడుగా ఉండాలని, వాటన్నిటితో పాటు సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు అందరూ ఉంటారని కూడా, ఆ భగవంతుడికి ఆశీస్సులతో మనందరం ఉండాలని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.